हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. మకర రాశిలో ఉండేటటువంటి 314 315 లెసన్స్ మనం చెప్పుకుందాం. లోకములకు మకర రాశి ఉదయమును, కర్కాటక రాశి సాయం సంధ్యను సూచించడం వలన అవి సంవత్సరం యొక్క తూర్పు పడమరలను సూచిస్తాయి. అది మన కింద లెసన్స్లో చెప్పుకున్నాం. సంవత్సరానికి మకర రాశి ఉదయాన్ని సూచిస్తే కర్కాటక రాశి సాయం సంధ్యను సూచిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం యొక్క తూర్పు మకర రాశి అయితే పడమర అనేటటువంటిది కర్కాటక రాశి సూచిస్తుంది సుమా అని ఇక్కడ చెప్తున్నారనమాట. వీటిని కలిపే అడ్డగీత జలప్రళయ చిహ్నం, హయ్యర్ వాటర్ మార్క్. అంటే ఈ మకర రాశి నుంచి కర్కాటక రాశి దాకా ఉండేటటువంటి అడ్డగీత, అక్కడి నుంచి గీతలా గీస్తాం కదా, అది ఏంటన్నట్లయితే జల ప్రళయ చిహ్నము అని చెప్తున్నారు. హై వాటర్ మార్క్ అని చెప్తున్నారు. హై వాటర్ మార్క్ జల ప్రళయ చిహ్నము అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు, కానీ ఒక వాటర్ మార్క్గా మనం చూసుకోవాలి. పవిత్ర మంత్రమును బయటకు ఉచ్చరించుట, సృష్టి రహస్యమును బహిర్గతము చేయుట అను 2 చర్యలకు శరీరమును దహనము చేసి చితాభస్మమును ప్రళయ జలములలో బర్నింగ్ ద బాడీ అండ్ థ్రోయింగ్ ది యాషెస్ ఆన్ ది హై వాటర్ మార్క్ కలపడము అనే మహోన్నతమైన శిక్ష, ద గ్రేట్ పెనాలిటీ ఇందులో కూడి ఉన్నది. ఇది ఒక హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎస్ట్రాలజికల్ సింబాలజీ మాస్టర్ చెప్పారు. దీన్ని ఎప్పుడైనా మనం చాలా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము. అంత చదివి అనిపిస్తాను. అది ఏంటంటే పవిత్ర మంత్రం బయటకు ఉచ్చరించుట. పవిత్ర మంత్రం అనే పదం సెక్రెట్ వర్డ్ని వాడతారు. ఈ పవిత్ర మంత్రం అంటే మనం ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అట్లాంటి మంత్రాలుగా మనం అనుకోవడానికి అవకాశం లేదు. పవిత్ర మంత్రం అంటే ఒక సీక్రెట్ వర్డ్ అనమాట, ఒక సీక్రెట్ సిలబుల్. అదేంటనేది ఇక్కడ లేదు. బయటికి ఉచ్చరించుట అంటే మనలో నుంచి నాదంగా బయటికి వచ్చేదిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బయటికి అంటాం. సృష్టి కూడా ఎట్లా వస్తుంది? పరబ్రహ్మ నుంచి సృష్టి కూడా మనలోంచి ఒక నాదం ఎట్లాగైతే బయటకు వస్తుందో అలాగే సృష్టి కూడా ఆయన నుంచి ఎలా బయటకు వస్తుంది. అది 4 స్థాయిల్లో బయటకు వస్తుంది. వాక్కు పరాపసంతి మధ్యమ వైఖరి అనే 4 స్థాయిలు ఎలాగైతే ఉంటాయో అక్కడ కూడా సృష్టి కూడా అలా 4గా బయటకు వస్తుంది. అట్లాగా మనం దాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ మంత్రం కూడా అలా బయటకు వచ్చినప్పుడు సృష్టి రహస్యమును బహిర్గతము చేయటానికి 2 చర్యలు. అంటే వాక్కు బయటికి రావడం, వాక్కు బయటికి వచ్చిన తర్వాత అది ఒక మాటగా వ్యక్తం అవుతుంది, బహిర్గతం అవుతుంది. అనాహతంగా ఉన్నటువంటి నాదము అది బయటికి వచ్చి వ్యక్తం అయిన తర్వాత ఒక భాషలోకి, భావంలోకి మారుతుంది కదా. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే 2 చర్యలు ఉన్నాయి సుమా అని చెప్తున్నారు. ఉచ్చరించటము, ఆ రహస్యం అంతా కూడా బహిర్గతం కావటం. ఇది ఎలాంటిదంటే శరీరమును దహనము చేసి చితాభస్మమును ప్రళయ జలములో కలపడం అనే మహోన్నతమైన శిక్ష ఇందులో ఇమిడి ఉన్నది. అంటే శరీరాన్ని మొత్తాన్ని దహనం చేసేసి దహనం చేయకపోయిన చితాభస్మం ఏదైతే ఉందో అది ప్రళయ కాలంలో ఉండే జలముల్లో కలపడం అనేటటువంటి ఒక శిక్ష దీంట్లో కూడి ఉన్న సుమా అని చెప్తున్నారు. దీని వెనక కూడా అద్భుతమైన అంతరార్థం ఏదో ఉంటుంది. మాస్టర్ గారు చెప్పింది ఎప్పుడోకప్పుడు నేను చెప్తున్నాను. మళ్ళీ మీకు ఇవన్నీ అండర్లైన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడోకప్పుడు ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసి వాటిలో ఉండే అంతరార్థాన్ని మనం బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒకరు దాన్ని నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఈ రాశిలో మానవుడు జలస్థాయి కంటే పైకి ఎదగడాన్ని సూచిస్తుంది. అంటే మానవుడు జలం తాలూకు స్థాయిల కన్నా కూడా అంతకన్నా పైన అగ్ని ఉంటుంది, అగ్ని పైన ఆకాశం వాయువు ఉంటుంది, వాయువు పైన ఆకాశం ఉంటుంది, ఆకాశం పైన మనస్సు ఉంటుంది. అది అలా పైకి ఎదగడాన్ని సూచిస్తుంది సుమా అని చెప్తున్నారు. మేకతల
భూచల భూచర జంతువుని సూచిస్తుంది. మకరానికి సింబల్ ఏంటి? మేక తలకాయ. అది భూమి మీద ఉండేటటువంటి జంతువుని సూచిస్తుంది. మొసలి శరీరం జలచర జంతువుని సూచిస్తుంది. మొసలి శరీరం జలాల్లోని, మొసలి జలంలోనే చరిస్తుంది, అది భూమి మీద కూడా చరిస్తుంది, దాన్ని సూచిస్తుంది. జంతుజాలములు జలచరముల స్థాయి నుండి భూచరముల స్థాయికి పరిణామం చెందటం మహాకాల చక్రంలో లేదా దీర్ఘకాల చక్రముల్లో మకర రాశిలో జరుగుతుంది. అంటే మొసలి మేకేమో భూమి మీద ఉంటుంది, మొసలి భూమి మీద ఉంటుంది, నీటిలో కూడా ఉంటుంది. సో జలచరాలన్నీ కూడా నెమ్మదిగా భూచరాలుగా మారటం అనేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో కాలచక్రంలో బిగ్గర్ సైకిల్స్లో అది మకర రాశిలో జరుగుతుంది సుమా అని మాస్టర్ గారు చెప్తారు. అంటే ఇది మనిషి ఆత్మస్థాయి నుండి పరమాత్మ స్థాయికి ఎదగడానికి కూడా సూచిస్తుంది. ఆత్మస్థాయి నుంచి పరమాత్మ స్థాయికి వెళ్ళడానికి కూడా మకర రాశి సూచిస్తుంది సుమా అని చెప్పారు. మనం మొట్టమొదటి కూడా మనం చెప్పుకున్నాము, అతి ఉన్నతమైన ఉపదేశాలకి సంబంధించినటువంటి రాశి మకర రాశి సుమా అని మనం మొట్టమొదటిలోనే చెప్పుకున్నాము. అది ఇక్కడ గుర్తుపెట్టుకో. మకర రాశి వరుణునికి వాహనము. చెప్పే కదా, అనుకున్నాం కదా మనం, ప్రతి దేవతకి ఒక వాహనం ఉంటుందని. ఈ మకర రాశి అనేటటువంటిది, మకరం అనేటటువంటిది వరుణ దేవతకి వాహనం. కర్కాటక రాశి అతని నివాసం. వరుణుడికి కర్కాటకం అతని నివాస స్థానం. వర్ణుడు 7వ స్థాయి ఉపదేశకుడైన భృగు మహర్షికి తండ్రి. 7వ స్థాయి అంటే అర్థం ఏంటి? హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇనిషియేషన్ ఉంది. వర్ణుడు 7వ స్థాయికి ఉపదేశకుడైన భృగు మహర్షికి తండ్రి. అంటే భృగు మహర్షి అంటేనే 7వ స్థాయిలో ఉన్నటువంటి హైయెస్ట్ స్టేట్లో ఉన్నటువంటి వాడు ఉన్నాడే, భృగు మహర్షి ఉన్నారే, ఆయనకి వరుణుడి తండ్రి అటండి. తండ్రి కొడుకుల మధ్య జరిగిన నాటకీయ సంభాషణలో 5 ప్రయాణాలు, 5 రకముల సంవాదములు ఉంటాయి. ఈ భృగు మహర్షికి వరుణుడికి జరిగిన సంభాషణలు ఏవైతే ఉన్నాయో, నాటకీయమైన సంభాషణలు ఏవైతే ఉన్నాయో, నాటకీయమైన అంటే అర్థమేంటంటే సింబాలిక్ అని అర్థం ఇక్కడ. అవి 5 రకాలైనటువంటి సంవాదాలు ఉంటాయటండి. భృగు ప్రశ్నించిన ప్రతిసారి తపస్సు ద్వారా తెలుసుకో, అది నీ ప్రశ్నకు జన్మస్థలము అనేది తండ్రి సమాధానం. తండ్రి ఏదైతే కొడుకు ఏదైతే తండ్రిని ప్రశ్న వేస్తే, నువ్వు తపస్సు ద్వారా తెలుసుకో, తపస్సు ద్వారా తెలుసుకో, నీ ప్రశ్నకు జన్మస్థలం తపస్సే సుమా అనేది తండ్రి సమాధానం సుమా అని చెప్తున్నారు. ప్రతి మెట్టులోనూ సాక్షాత్కారం ఉంటుంది. 5వ మెట్టులో నిర్నిబంధమైన గొప్ప సాక్షాత్కార అనుభవం ఉంటుంది. ప్రతిసారి తండ్రిని కొడుకు ప్రశ్న అడిగినప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని దాని గురించి తెలుసుకో అన్నప్పుడు ఆయన తెలుసుకుంటాడు. ఆయనకే లోపల స్ఫురిస్తుంది. మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ తండ్రిని కొడుకు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం గురించి అడిగినప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ తపస్సు చేసుకో అని చెప్తాడు. మళ్ళీ కొడుకే మళ్ళీ ఆయనకే సమాధానం లోపల నుంచి వస్తుంది. నాకు సమాధానం దొరికిందని చెప్పి ఆయన నుంచి మళ్ళీ ఇంకొక ప్రశ్న అనేది పుడుతుంది. మళ్ళీ తండ్రి తపస్సు చేసుకుని సమాధానం వెతుక్కో అంటే మళ్ళీ ఆయన అంతర్ముఖుడై అక్కడ సమాధానం వెతుక్కుంటూ ఉంటాడు. అంటే సమాధానం లేకుండా ప్రశ్న పుట్టదు కాబట్టి సమాధానం ఎక్కడ వెతుక్కోవాలి? ప్రశ్న పుట్టే చోట సమాధానం వెతుక్కోవాల్సిన అని చెప్తారు మాస్టర్ గారు. ఇది మా వరుణ భృగు వాళ్ళ మధ్య సంవాదం గురించి చెప్తున్నారు. ఆఖరి మెట్లో ఏమవుతుందంటే అన్కండిషనల్గా ఉండేటటువంటి సాక్షాత్కార అనుభవం అనేటటువంటి కలుగు. ఆత్మకి అంతఃకరణకి మధ్య జరిగిన ఈ నాటకీయ సంభాషణ బయటకు చాచిన 5 వేల సంకేతంగా గల మకర రాశి యొక్క ప్రధానమైన ఉపదేశములలో ఒకటి. 5 స్థాయిల్లో చెప్పారు కదా, 5 స్థాయిల్లో ఆత్మకి అంతఃకరణకి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ ఏదైతే ఉందో అది బయటకు చాచినటువంటి 5 వేళ్ళు సంకేతంగా ఈ మకర రాశి ప్రధానమైనటువంటి ఒక ఉపదేశాల్లో ఒకటి సుమా అని చెప్తున్నారు. అందుకే మనకి ఎప్పుడు కూడా 5 వేళ్ళు కూడా ఎప్పుడు కూడా ఎలా బిగించి ఇలా ఎక్సర్సైజ్లు కొంచెం చెప్తారు. మనకి పంచకోణ నక్షత్రం గురించి మనం చెప్తారు, మనం చెప్పుకున్నాం, ధ్యానం గురించి మనం చెప్పుకున్నాం. అట్లాగే వేరియస్ మెడిటేషన్స్ అనే చాప్టర్లో మాస్టర్ గారు ది సైన్స్ ఆఫ్ యోగాలో ఉన్నట్టు గుర్తు ఆ వేరియస్ మెడిటేషన్స్ చాలా మాటలు రిపీట్ చేస్తాను ఆ లెక్చర్స్ వినమని మీరు. అందులో పంచేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని
తర్వాత మిగతా అవయవాల్ని కూడా ఎట్లాగ ధ్యానం చేయాలో వాటిని ఆ ప్రాసెస్ కూడా మాస్టర్ గారు చెప్తారు. కానీ ఆ ప్రాసెస్ మనసుకి పట్టదు, చాలా కష్టం అది. అది డే టు డే లైఫ్లో ఆ రకమైనటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, లేదా తన్మాత్రలు, పంచతన్మాత్రలు ఇవన్నీ అర్థం చేసుకుని వాటితో కూడినటువంటి జీవితంలో ఆహార నియమాల దగ్గర నుంచి, ప్రాణాయామాల దగ్గర నుంచి, ధ్యానాల దగ్గర నుంచి, మానసికమైనటువంటి ఆలోచనల దగ్గర నుంచి, అన్నిటిలో నుంచి కూడా డే టు డే లైఫ్లో సాధనలు చేసుకుంటూ వెళ్తే అట్లాంటి ఒక ప్రాసెస్లో మాస్టర్ గారు చెప్పిన ధ్యానం ఏమైనా మనకు ఓపెన్ అవుతుందేమో తెలియదు, కానీ అదర్వైజ్ ఆ ధ్యానం చాలా కష్టం. అది ధ్యానంగా చాలా కష్టం. అది అసలు మన ప్రవర్తనలోకి తెచ్చుకోవడానికి చాలా కష్టం. అది ఇక్కడ 5 వేల గురించి మాస్టర్ గారు చెప్తున్నారు. తండ్రి చేయి చాపడం అనే చిహ్నమును అభయముద్ర అంటారు. తండ్రి ఇలా అభయముద్ర అంటే ఇది కదా, చేయి చాపడం అనేది అభయముద్ర అంటారు. ఇది నిర్భయత్వానికి చిహ్నం. ఈ రాశిలో జన్మించిన సాధకుడు, నిజమైన సాధకుడు, క్రతువులు నిర్వహించడం ద్వారా ఈ ముద్ర యొక్క దివ్యమైన విలువను పొందగలడు. ఇది ఎవరన్నా బాధపడుతుంటే ఏం పర్వాలేదు, బాగుంటుంది. నిర్భయత్వానికి కూడా చిహ్నం ఇదే చెప్తున్నారు. అభయముద్ర అంటే, అభయం అంటే అదే, నీకేం భయం లేదురా అని చెప్పడం. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా సందేహం వెలిపించినప్పుడు, భయం వెలిపించినప్పుడు, నిస్సహాయంగా ఉన్నప్పుడు నీకేం పర్వాలేదులే అని చెప్పించే అభయముద్రను చూసారా? ఇది ఎక్కడంటే, ఇది ముద్ర యొక్క నిజమైన విలువ ఎప్పుడంటే కొన్ని క్రతువులు నిర్వహించడం ద్వారా ఈ విలువల్ని పొందగలరు సుమా అని చెప్తున్నారు. క్రతువులు అంటే అర్థం ఏంటి? మళ్ళీ మనం చేసే యజ్ఞయాగాది క్రతువులతో పాటుగా మన జీవితాన్ని కూడా ఒక యజ్ఞంగా నిర్వహించుకునే క్రతువు కూడా మనం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఈ మామూలుగా చేసే క్రతువులు, యజ్ఞాల కన్నా కూడా జీవితాన్ని ఒక క్రతువుగా చేసుకుని చేసే యజ్ఞం ఉంది, క్రతువు ఉంది, అది ఉత్తమోత్తమైనటువంటిది, మహాత్ములు మహర్షులు అంగీకరించినటువంటిది. ముఖ్యంగా మాస్టర్ గారు ఎప్పుడూ దాన్నే టీచ్ చేస్తూ ఉంటారు. మరింత వివరణ రిచువల్స్ అనే సంపుటంలో ఇవ్వబడుతుంది. మాస్టర్ గారు ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీలో చాలా పుస్తకాలు నేను రాస్తాను అని చెప్తారు. నిజంగా చాలా సిన్సియర్. ఎవరైతే స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకాలు చదువుకుంటారో, ఏమంటే ఈ పుస్తకాలు మాస్టర్ గారు రాశారా అని అడుగుతారు. మనకి ఫారెన్ నుంచి ఎక్కువ, ఫారినర్స్ చాలా సిన్సియర్ చదువుకుంటారు. అందులో కొన్ని పుస్తకాలు మాస్టర్ గారు రాయలేదు యాక్చువల్, తర్వాత అక్కడక్కడ లెక్చర్స్లో ప్రస్తావన చేస్తుంటారు. రిచువల్ అనే సంపుటంలో ఇవ్వబడుతుందని చెప్పారు కదా. రిచువల్ అనే బుక్ ఆఫ్ రిచువల్స్ అనే బుక్కే మాస్టర్ గారు రాశారు యాక్చువల్గా. అది అర్థం కావడం నిజంగా చాలా కష్టం. ఆ టెర్మినాలజీ టెర్మినాలజీ చాలా టెక్నికల్గా ఉంటుంది. కొంచెం ఫ్రీ మెసానిక్ టెర్మినాలజీస్, తర్వాత కొంచెం రియల్ స్పిరిచువల్ టెర్మినాలజీస్ అవసరం అవుతాయి. ఎవరన్నా చదువుకోండి. ది బుక్ ఆఫ్ రిచువల్స్ అనే బుక్ ఉంటుంది. అందులో మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత 316వ లెసన్. మకర రాశి దేవతల ఉదయం అయినందువలన ఈ రాశిని దేవాలయం యొక్క ఉన్నత ఉపదేశ కక్షల్లోకి ప్రవేశించే ముఖద్వారం అని పిలుస్తారు. ఈ మకర రాశి ఉంది దేవతలకి ఉదయం అయినందువల్ల, అంటే పురుషుడికి సంవత్సరానికి ఉదయం అంటే దేవతలు కూడా ఉదయం లాంటిదే ఇది. సో ఈ మకర రాశి దేవతలకు ఉదయం అవుతున్నందువల్ల ఈ రాశిని దేవాలయం యొక్క ఉన్నత ఉపదేశ కక్షల్లోకి ప్రవేశించే ముఖద్వారం అని పిలుస్తారు. దేవాలయాలు అంటే మనం చూసే దేవాలయాలు ఒకటే కాకుండా కొన్ని ఉన్నతమైన ఉపదేశాలు ఇవ్వటానికి కావాల్సినటువంటి కొన్ని మందిరాలు వాళ్ళు కడతారు. ఇవి ఈజిప్ట్లో వాటిలోని సాంప్రదాయాల్లో, ఈజిప్ట్లో కానీ, లేకపోతే చాలియాలో కానీ, లేకపోతే గ్రీస్లో కానీ, కొన్ని దేశాల్లో ఇటువంటి ఉపదేశ ఆలయాలు, ఉపదేశ మందిరాలు ఉండే ఆ రోజుల్లో. అట్లాగే నేను ఒకసారి చెప్పాను మీకు, లూయిస్ లూండ్ అని, నేను చాలా మాటలు నేను వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 years అయిపోయింది నేను వెళ్ళి అక్కడికి. జర్మనీలో ఉంటుంది. అక్కడ మాస్టర్ సెయింట్ జర్మన్ ఆయన లూయిస్ లూండ్ అనేటటువంటి ప్రదేశంలో ఒక స్తూపం కట్టారు ఆయన కాలంలో. ఆ స్తూపం ఆకారం ఎలా ఉంటుంది తెలుసా? బీటిల్ అంటే ఏంటి? మనకి కుమ్మరి పురుగు లేకపోతే పేడ పురుగు అంటాం కదా మనం. ఆ కుమ్మరి పురుగు, పేడ పురుగుని ఆయన సింబాలిజంగా తీసుకొని ఆయన స్తూపం నిర్మాణం చేశారు. 3 కక్షల్లో నిర్మాణం చేశారు ఆయన. అది ఇప్పుడు పడిపోయింది కాలక్రమేణా. ఆయన కొన్ని 100 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కదా, అది పడిపోయింది. మళ్ళా నిర్మాణం చేయాలనేటటువంటి సంకల్పం వాళ్ళకి కలిగింది. మరి 7 సంవత్సరాల్లో వాళ్ళు నిర్మాణం చేశారేమో అని నాకు తెలియదు. నా దగ్గర డబ్బులు ఉంటే నేను వెళ్ళినప్పుడు నేను కూడా డొనేట్ చేశాను. ఆ నిర్మాణానికి ఉపయోగించండి సుమా అని చెప్పి నేను డొనేట్ చేశాను అక్కడ.
ఇవన్నీ ఉపదేశ మందిరాలు. అది ఎగ్జాంపుల్ చెప్పడం కోసం చెప్తున్నాను. అప్పుడే జాయిన్ అయినటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో, సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ ఫస్ట్ ఛాంబర్లో గ్రౌండ్ ఫ్లోర్లో పెడతారు. సాధన చేసి కొంచెం ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెకండ్ ఛాంబర్కి అలౌ చేస్తారు. అంటే డిసైపుల్స్ అక్కడ అలౌ చేస్తారు. ఆస్పిరెంట్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో డిసైపుల్స్ ఉంటారు, థర్డ్ ఫ్లోర్లో పై ఫ్లోర్ ఉంటుంది కదా, అక్కడ యాక్సెప్టెడ్ డిసైపుల్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మనం విజయరామ గ్రూప్లో నేను పెడుతున్నాను. అంటే ఎవరినైతే శిష్యులుగా గురువు అంగీకరించాడో వాళ్ళని హైయర్ ఇనిషియేషన్స్ ఇవ్వడం గురించి పై ఛాంబర్లోకి తీసుకెళ్తారు. ఇది సింబాలిక్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా. ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఆ ఛాంబర్స్ ఉంటాయి. ఫస్ట్ ఛాంబర్, సెకండ్ ఛాంబర్, థర్డ్ ఛాంబర్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఛాంబర్స్ అని. అట్లా మన శ్రీరంగంలో ఎలాగైతే 7 ద్వారాలు ఎలాగైతే ఉంటాయో అట్లాగా ఛాంబర్స్ ఉంటాయి. ఇట్లాంటి ఆలయాలు, మందిరాలు, హాల్స్ ఒకప్పుడు కట్టి ఉంచేవారు అనమాట. అది ఇక్కడ మనం దాన్ని గుర్తు చేసుకోవాలి. మకర రాశి నుండి కర్కాటక రాశి వరకు ఉన్న 6 రాశులు ఉత్తర దిశగా ఒక తోరణమును ఏర్పాటు చేస్తాయి. మంచి మకర తోరణం ఏర్పాటు అనుకో. ఉత్తర దిశగా అంటే అప్పర్ హొరైజన్ అంటాం, అబౌవ్ ది హొరైజన్ అంటాం అన్నది చేస్తాయి. దీన్ని మకర తోరణము. ఎలాగైతే దిగువ వంపును రాజతోరణము అని పిలుస్తారో అలాగే మకర రాశి తోరణము లేదా దివ్య తోరణం అని పిలుస్తారు. ఈ కింద తోరణానేమో రాజతోరణం అని పిలుస్తారటండి. ఈ పై మకర నుంచి మిథునం దాకా ఉండేదాన్ని మకర తోరణం అని పిలుస్తారు. మకర తోరణం దివ్య తోరణం అని పిలుస్తారు. మరణమును దాటి కొత్త జీవితంలో అడుగుపెట్టిన సాధకుడు ఉపదేశం కొరకు గుప్త నిధులను అన్వేషిస్తూ భూమి అడుక్కు పెడతాడు. ఇది కూడా మళ్ళీ ఇంకొక సింబాలిజం. ఏంటి? మరణాన్ని దాటి అంటే ఏంటి? మరణము లాంటి ఒక స్థితి కల్పించబడుతుంది శిష్యులకి, హయ్యెస్ట్ ఆర్డర్లో ఉన్న శిష్యులకి. దాన్ని వాళ్ళు దాటాలి. జీసస్కి అదే కదా జరిగింది. జీసస్కి ఏం చేశారు? క్రూసిఫై చేశారు. క్రూసిఫిక్షన్ అంటే మరణమే కదా. ఆయన దాడి రిస్ట్రక్ట్ అయ్యాడు ఆయన తర్వాత. అప్పుడు కదా ఆయన మాస్టర్ అయింది. అప్పుడు కదా క్రైస్తు అనేటటువంటి ఒక వెలుగు, అంటే మైత్రేయుడు క్రైస్ట్ అనే వెలుగుగా జీసస్లోకి ప్రవేశించాడని చెప్పి పెద్దలు మనకు చెప్తారు. అందుకే జీసస్ ద క్రైస్ట్ అంటారని చెప్తారు మాస్టర్ గారు మనకి. అట్లాంటి పరిస్థితుల్లో కొత్త జీవితంలో అడుగుపెట్టిన సాధకుడు ఉపదేశం కొరకు గుప్త నిధులను అన్వేషిస్తూ భూమికి అడుగుకు వెళ్తాడు. గుప్త నిధులు అన్వేషిస్తూ భూమి అడుగు ఎందుకు వెళ్తాడు? అసలు అన్నింటినీ దాటి బయటకు వచ్చినటువంటి వాడు వాళ్ళ గుప్తంగా ఉన్న నిధులను అన్వేషించి కిందకి ఎందుకు వెళ్తాడంటే తనలో గుప్తంగా నిధులుగా ఉన్నటువంటి ప్రజ్ఞలలోకి ప్రవేశిస్తాడు సుమా అని మనం అర్థం చేసుకోవాలి. మకర రాశిలో ఉన్నత ఉపదేశ ద్వారం ద్వారా అనుమతించబడ్డాక అతడు దివ్య తోరణం అంటే పైకి అధిగమిస్తాడు. ఈ మకర రాశిలోని ఏదైతే ఈ మకర రాశిలోని హైయెస్ట్ ఇనిషియేషన్ అనే ద్వారంలోకి అనుమతించబడిన తర్వాత అతను ఈ పైన ఉండే ఆకుందే దాంట్లోకి ఆయన దాని పైకి వెళ్తాటండి. హిందూ దేవాలయంలోని అన్ని దేవీ దేవతల చిహ్నముల శిరస్సు చుట్టూ దివ్య తోరణము అలంకరిస్తారు. మన దేవాలయాల్లో చూస్తే మనకి ఇది ఆరా కాదు, ఇది మీరు ఆరా కాదు ఇది. ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా భగవంతుడికి వెనకాల ఒక తోరణం ఇట్లాగా సెమీ సర్కిల్లో ఒక డిజైన్లో ఉంటుంది. దాని మీద కొన్ని ముద్రలో కొన్ని దేవతా విగ్రహాలు ఏదో పెడతారు. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. దేవతల శిరస్సు చుట్టూ ఉన్న ఈ దివ్య తోరణపు కాంతి వలయము మనిషిలో ఉన్న పరమాత్మయే. ఈ తోరణం చివరి దశల్లో మనిషికి భగవంతునికి మధ్యన ఉంటుంది. ఈ దివ్య తోరణం ఏంటి అన్నట్లయితే ఈ దివ్య తోరణ కాంతి వలయం ఏదైతే ఉందో మనిషిలో ఉన్న పరమాత్మయే. అంటే మనలో ఉండే పరమాత్మే మన చుట్టూరుగా ఉండే తోరణంగా ఉంటుంది సుమా అని మాస్టర్ గారు ఒక సింబాలిక్ మీనింగ్ చెప్తున్నారు. చెప్పి ఈ తోరణం చివరి దశల్లో మనిషికి భగవంతునికి మధ్యన ఉంటుంది. చివరి దశలో అయితే మన శరీరం వదిలిపెట్టేటప్పుడు మనకి భగవంతుడికి మధ్య ఈ తోరణం ఉంటుంది సుమా. దీన్ని దాటి వెళ్తే ఆ దివ్య స్పర్శ కానీ లేకపోతే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళటం కానీ అది జరుగుతుంది సుమా అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. మళ్ళీ వచ్చే క్లాస్లో మళ్ళీ మనం చెప్పుకుందాం, నెక్స్ట్ లెసన్ చెప్పుకుందాం.